ది ఫిల్మ్ ఛాంబర్ ప్యారిస్ కలిసినప్పుడు ఈ కాల్డ్ అస్ అండ్ మా ఇద్దరికి చెప్పాడు డీసీపీ గారు నాకు చెప్తే ఈ ఆల్ ది టైమ్ యూ బిన్ ఓన్లీ ఐవాస్ టాక్ చేస్తున్నాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము యూ హావ్ టు గో డీప్ ఇన్ టు ద కేస్ అండ్ గో టు ద రూట్స్ బాటమ్ ఆఫ్ ద కేస్ అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో బాస్ చెప్పినాక దిస్ నో గోయింగ్ బ్యాక్ యూ హావ్ టు వర్క్ యూ హావ్ టు స్లాగ్ అండ్ యూ హావ్ టు గో అండ్ లీవ్ అదర్ థింగ్స్ అసైడ్. సో అదేవిధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు, అయిపోయిందని నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి ఎంత వాళ్ళంతా చాలా లేకపోతే దట్స్ హౌ వి రీచ్ అశ్విని కుమార్, లేకపోతే ఇక్కడే అయిపోయేది అది. అట్లాగే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు మనకి ఇచ్చిన అడ్వాన్స్డ్ టూల్స్ సైబర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో టూల్స్ అన్నీ కూడా December 24లో అయిపోయినాయి అనమాట. వాటి వ్యాలిడిటీ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతే సార్ దానికి బడ్జెట్ ఇచ్చి రెన్యూ చేసి అంతా 3 years తీసుకోవడం వల్ల ఆ టూల్స్ యూజ్ చేసి ఇవన్నీ అనలైజ్ చేయగలిగాం. హార్డ్ డిస్క్ ఎక్స్ట్రాక్షన్ కానీ చాలా ఇటువంటివన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఆల్మోస్ట్ 1.5 to 2 crores ఖర్చు అయింది జస్ట్ టు రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్. అంటే అంత ఖర్చు ఉంటుంది. మాకే అంత ఉంటే ఇక ఈ మూవీ స్టోర్ చేసే ఆ మీడియా హౌసెస్ ఎంత ఖర్చు చేయాలండి? సో దే షుడ్ థింక్ లైక్ దట్. ఇప్పుడు అన్ని హెచ్డి కాపీస్ తీసుకొచ్చి వాళ్ళు స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్. సో అది సేవింగ్ చేసుకుంటూ ఇది పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ లాగా అయిపోతుంది. సో మూవీ వచ్చేసి వాడు అక్కడ కూర్చొని టక్కని తీసేస్తున్నాడు. సో అందరికి అన్యాయం చేసినట్టే. సో ఫ్రమ్ నౌ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ విల్ ఇంక్రీజ్. థ్యాంక్ యూ.